ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాల సమయం లేసారా? ప్రార్థన చేసుకున్నారా? దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేయండి, తప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అనుదినము చూడండి, ఈ లోకంలో మనకు కలిగేటువంటి ప్రతి విధమైన సమస్యను ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా మనకు దేవుని యొక్క కృపవార్త ఎంతో అవసరమైన ఉంటుంది కదండి. కృపవార్త వినాలి. ఎందుకంటే ఇంకా ఎవరైనా హృదయాన్ని దేవునికి సమర్పించుకోకుంటే ఇప్పుడే సమర్పించుకోండి. దేవుడు మన అందరి కోసం ఆయన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు సిలువలో ఆయన అంగీకరిస్తే మనకి గొప్ప విడుదల ఉంటుంది. పాపక్షమాపణ, పరలోక రాజ్యము, నిత్య రాజ్యము ఇవన్నీ కూడా మనకు ఉచితంగా దొరుకుతాయి కదండి. ఇంకా ఎవరైనా ప్రభువుకు దూరంగా ఉంటే హృదయాన్ని సమర్పించుకోండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు వాయబడి ఉన్నాయి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు కృపవార్త నేటి వాగ్దాన భాగంగా కీర్తనలో 37వ కీర్తనలో నుంచి 34వ వచనం. 37వ కీర్తన 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ప్రైజ్ ద లార్డ్. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుడు దీవించకుండా, దేవుడు మనల్ని హెచ్చించకుండా మనం హెచ్చించబడటానికి అది ఎంత అసాధ్యం కదండి. దేవుడు మన పక్షమునగా ఆయన మనల్ని దీవించి మనల్ని హెచ్చిస్తే మనం ఆశీర్వించబడతాం, మనం హెచ్చించబడతాం. ఎందుకంటే ప్రభువు పక్షపాతి కాదు. ఆయన అందరిని కూడా ఒకే మాదిరిగా చూసే దేవుడు అంటున్నాడు. ఆయన ప్రభు పక్షపాతి కాదు కదా దేవుడు. అవును, ఈ లోకంలో ధనవంతులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, పేదవారు కావచ్చు, అందరికీ ఒకే సమయం ఇచ్చాడు దేవుడు. అందరికీ ఒక రోజు 24 గంటలు ఇచ్చాడు కదా. కరెక్ట్. అందరిని ఒకే మాదిరిగా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆయనని దేవుడు విశ్వాసం ఉంచుతారో, ఆయనని దేవుడు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు లేఖనాలు చెప్పబడిన ప్రకారము ప్రభువు చూడండి, అట్టివారిని చూడండి, యెహోవా కనిపెట్టుకోండు, ఆయన మార్గం అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని, ఆయన భయభక్తులు గల వారిని దేవుడు ఖచ్చితంగా లేఖలు చెప్పబడిన ప్రకారం ఆయన హెచ్చిస్తానంటున్నాడు. ఎలాగా? భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు హెచ్చిస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎస్, ఆత్మకార్యాలు జరగాలని కోరుకోండి. దేవుని అడగాలి ప్రభువుని. ఎస్, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు మన ప్రభు. యేసయ్య కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు కదా. సాత్వికులు ధన్యులు, మీరు భూలోకమును స్వతంత్రించుకుంటారంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, మీరు భూలోకముని స్వతంత్రించుకుంటారంటున్నాడు దేవుడు. భూలోకమును స్వతంత్రించుకున్నట్లు దేవుడు హెచ్చిస్తాడంట. ఎప్పుడు మనం సాత్వికమైన మనస్సు, మంచి హృదయం కలిగి, మంచి మనస్సు కలిగి, మంచి ఆలోచన కలిగి, ఇతరులకు సహాయం చేయాలనే మంచి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, సాత్వికమైనటువంటి మంచి హృదయం, మంచి మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మనల్ని హెచ్చిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రభు కొరకు కనిపెట్టుకుంటున్నావా? ప్రభు కొరకు కనిపెట్టుకున్న వారి పట్ల విశ్వాసం ఉంచితే దేవుడు ఆయన నమ్మితే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నాడు దేవుడు. నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. మార్కు సువార్త 10:27లో నమ్మువానికి ఆయనకి సమస్తము సాధ్యమే, మనస్సులకు అసాధ్యమైనది దేవుడు చేయగలడు, దేవునికి సమస్తము సాధ్యం అన్నాడు. అదే మార్కు సువార్త 9:23లో చూడండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు కదండి. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏది లేదు. కీర్తనలో చూడండి, 75వ కీర్తనలో చూడండి, 75వ కీర్తన ఒక మాట ఉంటుంది, ఒకరిని హెచ్చించువాడు ఆయనే, తగ్గించువాడు ఆయనే. హల్లెలూయా. ఒకరిని తగ్గించువాడు ఆయనే, హెచ్చించువాడు కూడా ఆయనే. దేవుడు మనల్ని ఈరోజు చేపట్టుకొని లేవనెత్తాలంటే దేవుడు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. ఆయనకు లోబడి మనం జీవించినప్పుడు ప్రతిదినం తప్పక ఆయన కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ, ప్రభువా మా జీవితాలను ఆశీర్వించు, మమ్మల్ని కాపాడు ప్రభువా, మమ్మల్ని రక్షించు, మంచి హృదయం, మంచి మనసు మాకు దయచేయండి, మా కుటుంబాలకు తోడే నీడగా ఉండి ప్రభువా, మీ మార్గంలో నడిపించు ప్రభువా అని మనము ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తామో, ప్రతిమాలకు ఉంచామో, ఖచ్చితంగా ఆయన భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తానంటున్నాడు దేవుడు, నేను లేవనెత్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎస్, నీ చేపట్టుకుని ఆయన లేపుతాడు దేవుడు మనల్ని. ఆయన గొప్ప దేవుడు కదండి. కాబట్టి ఆయన మాటలకు మనం లోబడాలి. ఆయన మాటకు లోబడి మనము ప్రార్థన చేయాలి. ఆయన చెప్పినట్టు ఆయన మార్గంలో నడిచినప్పుడు
చూడండి, ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. లోకంలో ఎవరు మనల్ని దీవించేవారు లేరు. ఆ ప్రభు మనం కలిగజేసినటువంటి సృష్టికర్తని దేవుడు ఆయన దీవిస్తే మనం ఆశ్రయించబడతాం, హెచ్చించబడతాం. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి లేవనెత్తి దేవుడు, ఆయన హెచ్చించగలిగిన గొప్ప దేవుడు. కాబట్టి ఆయనకు మనం ప్రార్థించాలి. కాబట్టి ఆయనకు సమస్తం సాధ్యమే. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అబ్రహాం అన్నాడు ఆది ఖండంలో. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు కదా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గం అనుసరించినప్పుడు, ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మనల్ని హెచ్చిస్తానంటున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఈరోజు నాయన తండ్రి. నిజంగా నాయన ప్రభా మీ కొరకు కనిపెట్టుకుని వారి పట్లను భూమిని స్వతంత్రించుకున్నట్లు హెచ్చిస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. ప్రభా మీ బిడ్డలు ఎంతమందినైనా ప్రభా తగ్గింపుతో నాయన ప్రభా ప్రార్థిస్తున్నారు. ఎంతమందినైనా ప్రభా దైనా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కావచ్చు, కుటుంబాల్లో అక్కమ్మకం వారి పట్ల నాయన ఎలాగైతే నేను చిన్న మొక్కలు చూస్తూ వాళ్ళు తగ్గిస్తున్నారో ప్రభా, ఈ రోజు నాయన భూలోకంలో స్వతంత్రం హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ప్రభా వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి చేస్తున్నాములో తండ్రి. బిడ్డలందరి పట్ల నెరవేర్చండి, సహాయం చేయమని అడుగుతున్నా. ఉద్యోగం దయచేయండి అయ్యా. వివాహం కాని వారికి వివాహం దయచేయండి. గర్భం లేని వారికి గర్భాలు ముట్టండి, ఆశీర్వించండి, మంచి కుమారులు అనుగ్రహించండి. ప్రభా గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవం అనుగ్రహించండి చేస్తున్నాములో. ప్రభా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రయాణస్తులందరినీ కూడా కాపాడండి, క్షేమం తెచ్చి చేస్తున్నాములో. ప్రయాణస్తులందరినీ కూడా కాపాడండి తండ్రి చేస్తున్నాములో. దీవించండి, ఆశీర్వించండి, ప్రతి విధంగా కీడు నుంచి తప్పించండి. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్నటువంటి జీవితాల్లో ప్రభా మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించండి. తోడుగడిగా ఉండండి. కుటుంబాల సమాధానం, ఐక్యత తెచ్చండి, ప్రేమ తెచ్చండి. మీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తున్నా ఆయన తండ్రి. ఆయా సంఘాలని సేవకులందరూ కూడా దీవించి నిరుపేదలను దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.